సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న హీరో రామ్ చరణ్ తన తర్వాతి సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒకానొక టైంలో 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అంతేకాదు ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపు లేఖలు కూడా దర్శనమిచ్చాయి. అయితే డైరెక్టర్ శంకర్ కు ఉన్న డిమాండ్స్ మేరకు షూటింగ్ ఇబ్బందులు ఇంకా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సంక్రాంతికి రిలీజ్ కాకపోవడంతో పాటు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడనే విషయాన్ని మూవీ టీమ్ సస్పెన్స్ లో ఉంచుతూ షూటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో మేకర్స్ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే అక్టోబర్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తారని చరణ్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఇప్పుడు అది కూడా కష్టంగా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే దసరాకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా వస్తుండటంతో గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా తెరకెక్కిస్తుండటంతో గేమ్ చేంజర్ లేట్ కు అసలైన కారణమని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన చరణ్ తనదైన కోణంలో సినిమాలు తీసే శంకర్ కలిసొచ్చే ఈ సినిమా ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ గా చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. టాలీవుడ్ లో సొట్ట బుగ్గల సుందరి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు తాప్సీ. జుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన తాప్సీ అందరికీ సుపరిచితమే. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఆమె పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఫోకస్ మొత్తం బాలీవుడ్ షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం త్వరలోని తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. వీరిద్దరూ 10 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ వాళ్ళు ఎక్కడ బయటపడలేదు. ఇటీవల తాప్సీ తమ లవ్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయ్యారట. అందుకు ఉదయపూర్ వేదికగా కానుంది. ఈ వివాహ వేడుకకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారని తెలుస్తుంది. అంతేకాదు ఈవెంట్ కి సినీ సెలబ్రిటీస్ ఎవరూ అటెండ్ కావట్లేదని సమాచారం. వీరి వివాహం త్వరలోనే సిక్కా క్రైస్తవ పద్ధతుల్లో మార్చి నెలాఖరులో జరగనుంది. రీసెంట్ గా తాప్సీ నటించిన డమ్కి గత డిసెంబర్ లో రిలీజ్ అయింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఇక తాప్సీ తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసింది. వా లడి హై కహా చిత్రంలో విభిన్నమైన రోల్లో తాప్సీ కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మరో 2 చిత్రాలు కూడా తాప్సీ చేతిలో ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక్క సినిమాతోనే అందరి చూపుడు తన వైపు తిప్పుకుంది. సీతారామం సినిమాలో చాలా పద్ధతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోస్లను పోస్ట్ చేస్తూ కుర్రాలకు మతిపోగొడుతుంది. రోజు రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చెరిపేస్తుంది. తాజాగా బ్లాగ్ డ్రెస్ లో కిల్లింగ్ పోస్టులతో హాట్ ఫోటోలతో షేర్ చేసింది. అవి కాస్త ఇంటర్నెట్ షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇక తాజాగా తన సిస్టర్ తో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మృణాల్ పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతుంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫోటో షూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. తాజాగా ఆమె సోదరికి సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మృణాల్ సోదరి పేరు లోచన్ ఠాకూర్. ఆమె మోడల్ కమ్ నటి కూడా. ఆమె ఇన్స్టాలో ఎక్కువగా తన చెల్లెలు మృణాల్ కు సంబంధించిన ఫోటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె కూడా అందంగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాల విషయానికి వస్తే 2 భారీ సినిమాల్లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. కాలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శంభు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్. ఇటీవల విడుదలైన మార్క్ యాంటోనీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ సినిమా ఛాన్స్ వస్తే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది. శివకార్తికేయన్, మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ బిజీగా అయిపోయింది మృణాల్. మొత్తానికి సీత బాగా బిజీ అయ్యింది. రాజకీయాల్లోకి రావాలని ఉందని కంగనా రనౌత్ తన మనసులోని మాట బయటపెట్టింది. దీంతో కంగనా పాలిటిక్స్ లోకి వస్తుందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. దేశం కోసం ఎంతో చేశానని, పొలిటికల్ బ్యాక్డ్రాప్ లేకపోవడం అనేది సేవ చేయడానికి అడ్డంకి కాదని పెద్ద లెక్చరర్ గా ఇచ్చింది కంగనా. నిజానికి కంగనా రనౌత్ కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. దేశంలో ఏ ఉద్యమం వచ్చినా, ఏ ఇష్యూ జరిగినా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్న క్రమంలో కంగనా త్వరలో బీజేపీ
రాజకీయాల్లో చేరుతుందని వస్తున్న కథనాలు అన్నింటినీ ఇప్పుడు నిజం చేసే పనిలో ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగన తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందిస్తూ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయమని పేర్కొంది. సినిమా సెట్ నుంచి రాజకీయ పార్టీలతో పోరాడనని పేర్కొంది. తాను నటిగా కంటే జాతీయవాదిగాని గుర్తింపు తెచ్చుకున్నానని, నార్త్ నుంచి వెళ్లి సౌత్ లో ఎక్కువ సినిమా చేశానని, ఝాన్సీ రాణి వంటి పవర్ఫుల్ రోల్స్ లో పోషించారని చెప్పుకొచ్చింది. దేశం తనకు చాలా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు దేశానికి తిరిగి ఇవ్వడం తన బాధ్యత అని అంటుంది కంగన. నిజానికి ఇందిరాగాంధీకి విమర్శలు తీసుకొచ్చిన ఎమర్జెన్సీ కాలం నాటి కథను సినిమాగా ఎంచుకుని ఎమర్జెన్సీ అనే పేరుతోనే కాంగ్రెస్ కి కొంత వ్యతిరేకంగా ఎమర్జెన్సీ సినిమాను నిర్మిస్తుంది కంగన. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు ఆస్తులమ్మి మరీ నిర్మిస్తుండటం హాట్ టాపిక్ గా అవుతుంది. ఆ మధ్య ముంబైలో ఉన్న 2 ఫ్లాట్లను అమ్మేసి ఈ కాంట్రవర్సీ మూవీలో ఇందిరాగాంధీగా నటిస్తూ బీజేపీ అభిమానం సంపాదిస్తుంది కంగన. నిజానికి కంగన బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అన్నమాట నిజమయ్యేలానే తాజా కంగన మాటలను బట్టి అర్థమవుతుంది. ఇక రాజకీయాల్లో రావడానికి ఇదే సరైన సమయమని కంగన రనౌత్ పేర్కొన్నారు. ఆమె అంతిమ లక్ష్యం మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడమేనని అంటున్నారు. తెర మీద జయలలితగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇందిరాగాంధీగా ప్రధానమంత్రి పాత్రను పోషిస్తున్న ఆమె నిజ జీవితంలో ఏమవుతారో కాలమే నిర్ణయించాలి. మరి తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో పాటుగా కమర్షియల్ యాడ్లను కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఆయన ఖాతాలో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి. ఇటీవల ఫోన్ పే స్పీకర్లకు తన వాయిస్ ను అందించారు. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు చేసిన డిజిటల్ చెల్లింపుల కోసం వాయిస్ ని అందించిన మొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీగా మహేష్ బాబు నిలిచారు. ఇప్పుడు అదే బాటలో మరో 2 సూపర్ స్టార్లు నడుస్తున్నారు. మలయాళం మెగాస్టార్ ముమ్మటి, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఫోన్ పే చెల్లింపుల కోసం తమ వాయిస్ ని ఇస్తున్నట్లు సమాచారం. 5 సెకండ్లు వినిపించే మహేష్ బాబు వాయిస్ కు దాదాపు 5 కోట్లు తీసుకుంటున్నారు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ముమ్మటి, కిచ్చా సుదీప్ కూడా దాదాపు అదే రేంజ్ లో చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంతో ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో మహేష్ వాయిస్ వినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అమితాబ్ బచ్చన్ మహేష్ కంటే ముందే ఫోన్ పే కి ఇలా వాయిస్ ఇచ్చారు. ఇక ముమ్మటి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ముమ్మటి నటించిన బ్రహ్మయుగం సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 50 కోట్లకి పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఈ చిత్రంలో ముమ్మటిన నటనకి ఆడియన్స్ విమర్శలు కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమాకి అవార్డులు రావడం పక్కా అంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు మరో 2 సినిమాలో నటిస్తున్నారు.